హలో మై పీపుల్, ఇప్పుడైతే మనం గోకర్ణ వచ్చేసాం. నా ముందు ట్రిప్ వీడియోస్ అన్నీ నేను షార్ట్ వీడియోస్లోనే పోస్ట్ చేశాను. మరీ అన్ని షార్ట్స్ ఎందుకని గోకర్ణ మొత్తం ఒక లాంగ్ వీడియో చేద్దాం అనుకున్నాను అనమాట. ఇప్పటివరకు నా ఛానల్లో ఒక్క లాంగ్ వీడియో కూడా పెట్టలేదు. సో దీంతో ట్రై చేద్దాం, ఎంతమంది చూస్తారు ఏంటి అని చెప్పి. గోకర్ణలో అయితే ఫుల్ ఆటో స్కామ్ నడుస్తుంది అనమాట. ఆటో స్కామ్ గోకర్ణలో ఏంటి, ఎక్కడైనా ఆటో స్కామే ఉంది. అసలు 24 కిలోమీటర్స్కి మేము 2400 ఇచ్చాము ఆటోలకి. ఇంకా వాళ్ళు మాకు వేరే ఆప్షన్ కూడా ఇవ్వలేదు. ఎలా ఏంటి అనేది నేను చెప్తాను మీకు. మురుడేశ్వర్ నుంచి గోకర్ణ మేము పబ్లిక్ ట్రాన్స్పోర్టే యూజ్ చేసాము. బస్ స్టాండ్కి దిగామన్నమాట గోకర్ణ. అక్కడి నుంచి మాకు రూమ్ 4 కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్ ఉంది. దానికి మాకు ఆటో ఛార్జెస్ 600 పడింది, 2 ఆటోలు. ఎందుకంటే ఆటోకి 3 మెంబర్స్ ఎక్కాలన్నమాట. ఇంకా దానికన్నా అస్సలు వాడు తగ్గించనని చెప్పాడు. ఓలా, ర్యాపిడో, ఊబర్ ఉండవు అనమాట, వాళ్ళు చెప్పిందే రేట్. సో ఇంకా అదే ఎక్కి రూమ్కి వచ్చామన్నమాట. ఈ రూమ్ మాకు 3000 పడింది. మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము. ఇది బీచ్ వ్యూ రూమ్ అనమాట. బాగుంది, 3000కి నచ్చింది నాకైతే. ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే మనం ఫ్రెష్ అయిపోయి మహాబలేశ్వర్ టెంపుల్కి వెళ్ళిపోవాలన్న. ఇది దబన్సాచి బీచ్ అంట, అక్కడ తీసుకున్నాం మేము రూము. సన్సెట్ చూసేసి ఇంకా అలా టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము. టెంపుల్కి ఎంత అనుకున్నారు, మళ్ళీ టెంపుల్ కూడా మాకు 6 కిలోమీటర్సే పడింది. 6 కిలోమీటర్స్కి మళ్ళీ 600. మళ్ళీ ఆటో వాళ్ళకి రూమ్ వాళ్ళకి కనెక్షన్ ఉంటుంది. ఆటోలు రూమ్ దగ్గర ఉండవు అనమాట. రూమ్ వాళ్ళు కాంటాక్ట్ వచ్చాక వాళ్ళతో మాట్లాడుకోవడమే. దీనికంటే మనం ఒక బైక్ రెంట్కి తీసుకుంటే మాకు బెస్ట్ అనిపించింది. నెట్వర్క్ కొన్ని చోట్ల ఉండదు, కానీ మ్యాప్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటారు. మరి చేసుకోవచ్చో లేదో మాకు తెలీదు, చూడాలి, ఎప్పుడూ ట్రై చేయలేదు అలాగా. సో అలా టెంపుల్కి అయితే మనం రీచ్ అయిపోయాం అనమాట. టెంపుల్ ఆ రోజు పౌర్ణమి అంట, ఏదో మంచి రోజు అంట. ఫుల్ రష్ ఉంది అసలు. మేము లైన్లోనే అలా 3 hours నుంచున్నాము టెంపుల్లో. లైన్లో ఇక్కడ పువ్వులు అవి అని చెప్పి అమ్ముతున్నారు. అది 20 రూపీస్ అంట. తీసుకున్నాము దేవుడి దగ్గర లోపల ఇవ్వడానికి. గోకర్ణ అయితే ఈ టెంపుల్ చూడడానికే రావాలన్నమాట. మన ముద్దేశ్వర్ టెంపుల్లో ఒక స్టోరీ అయితే చెప్పాను కదా, 5 ప్లేసెస్ అని. ఇదొక ప్లేస్, అందులో ఇంకా 3 ప్లేసెస్. అది ఎప్పుడు చేస్తామో తెలియదు మనకి. అదే స్టోరీ మళ్ళీ ఇక్కడ డిస్ప్లే అవుతుందన్నమాట. ఇంక ఇది నెక్స్ట్ డే అనమాట. రెడీ అయిపోయి బయటకు వచ్చేసాము. ఇందుకే మేము వాటర్ గేమ్స్ ఆడడానికి వెళ్దాం అనుకున్నాం, కానీ చాలా లేట్ అయిపోయింది. స్కూబా డ్రైవింగ్, బనానా రైడ్ ఇవన్నీ ఉంటాయి కదా. పర్ హెడ్ 700కి ఎంతో మాట్లాడేసి మేము అడ్వాన్స్ కూడా ఇచ్చేసాం, కానీ మేము ఆ టైంలోపు రెడీ అవ్వలేకపోయాము. సో ఇంకా మిస్ చేసాము, అడ్వాన్స్ కూడా పోయిందనమాట. నెక్స్ట్ ఏంటి, ఎక్కడికి వెళ్ళాలని చెప్పి ఇక్కడ మేము టిఫిన్ తింటూ ఆలోచిస్తున్నాము. సరే ఇంకా ఇక్కడ గోకర్ణలో మంత్రా కెఫే అని చెప్పి అది ఫేమస్ అంట. మళ్ళీ మంత్రా కెఫేకి ఆటో మాట్లాడుకున్నాము. అక్కడికి కూడా చాలా వాడు ఎక్కువే తీసుకున్నాడు. 2 ఆటోలు కాబట్టి మళ్ళీ వాడు 800 తీసుకున్నాడు. అది కూడా 6-7 కిలోమీటర్స్ ఉంటుంది అంతే, ఎంతో ఉండదు అక్కడ నుంచి మాకు. ఈ సందుల్లో ఎలా ఉన్నాయి చూడండి. ఇక్కడ రోడ్స్ అన్నీ ఇలానే ఉన్నాయి, మొత్తం చిన్న చిన్న రోడ్స్. ఫైనల్గా అయితే మనం మంత్రా కెఫేకి వచ్చేసాం అనమాట. ఇది బీచ్ వ్యూ కెఫే అనమాట. ఇక్కడ కూడా రూమ్స్ అవైలబుల్గా ఉంటాయి, కానీ చాలా కాస్ట్లీ ఉంటాయి. కొంచెం ఇది ఎక్స్పెన్సివ్ కెఫే అంబియన్స్ అంతా బాగుంది. బీచ్ వ్యూ అనమాట. కొంచెం అలా టైం స్పెండ్ చేసి ఇక్కడ వచ్చే ముందే ఫుడ్ తిన్నాం కాబట్టి కొంచెం లస్సీ అట్లా కాఫీ తీసుకున్నాం అంతే, పెద్ద ఎక్కువ ఏం తీసుకోలేదు. ఇక్కడ నుంచి మనం కుద్లే బీచ్కి వెళ్దాము నెక్స్ట్ అని చెప్పి అనుకున్నాము. మళ్ళీ ఇప్పుడు ఆటోని పిలిస్తే ఎంత అవుతుందో ఏంటో అని చెప్పి. మంత్రా కెఫే నుంచి షార్ట్ కట్ ఉందంట, ఒక 1 km ఉంటుంది. నడిచేసాము. వెళ్ళే వే అయితే చాలా బాగుంది. అలా ఫొటోస్ తీసుకుంటూ చిట్ చాట్ చేసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోయాము. అంటే మంత్రా కెఫేనే ఒక బీచ్ దగ్గర ఉంటుంది, కాకపోతే ఇది ఇంకో బీచ్ అనమాట. కుడ్లే బీచ్ అంట. ఇది ఫేమస్ బీచే. బీచెస్ అన్ని నేమ్స్తో వేరు చోటు ఉంటాయి కదా. నేనేమనుకునేదాన్ని అంటే ఎక్కడైనా అదే వాటర్ కదా, ఎక్కడైనా అదే బీచ్ కదా అనుకునేదాన్ని. కాదు, ఒక్కొక్క బీచ్లో ఒక్కొక్క వైబ్ ఉంటుంది. అది అక్కడికి వెళ్ళి చూస్తేనే మనం ఎంజాయ్ చేయగలుగుతాము. అది నాకు ఇక్కడ తెలిసిందనమాట. ఇప్పుడు మేము వెళ్ళే బీచ్ అయితే అసలు వేరే వైబ్ సూపర్ ఉంటుంది. ఇంకా అలా నడుచుకుంటూ బీచ్కి అయితే వచ్చాము. మా వాళ్ళు ఫోటోషూట్ స్టార్ట్ చేశారు. ఇంకా మెయిన్ ఫొటోస్ వీడియోస్ ఉండాలి కదా, మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు మెమొరీస్ చాలా ఇంపార్టెంట్. అలా కొంచెంసేపు బీచ్లో ఉండి మేము మళ్ళీ రూమ్కి రిటర్న్ అయిపోయాము. వెళ్ళి మళ్ళీ ఇప్పుడు మేము హుబ్లీ స్టార్ట్ అవ్వాలన్నమాట. ఎందుకంటే హుబ్లీ నుంచి మాకు నైట్ 9 o'clockకి ట్రైన్ ఉంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఇలా ఉంటుంది అనమాట. ఫుల్ రష్ ఉంది. తప్పదు, ఇంకా మనది లో బడ్జెట్ ట్రిప్ కాబట్టి. మొత్తం నాకు టోటల్ ట్రిప్ అమౌంట్ వచ్చి 6800 అయింది. ఎందుకంటే మేము మురుడేశ్వర్లోనే చాలా తక్కువైంది మాకు. ఫుడ్ అంతా టెంపుల్లోనే తినేసాం కాబట్టి.
ఇంకా హుబ్లీ వచ్చేసి ఫుడ్ తినేసి ట్రైన్ అయితే ఎక్కేసాం మేము. హుబ్లీ ఎక్స్ప్రెస్ అనమాట, 9కి ఉంటుంది. అదనమాట మా ట్రిప్ జర్నీ ఇలా అయింది. మేమైతే మంచిగా ఎంజాయ్ చేసాం లో బడ్జెట్లోనే. మళ్ళీ బ్యాక్ టు వర్క్ అనమాట, ఆఫీసెస్కి అయితే వెళ్ళిపోవాలి. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.